ఓ చిన్న అప్పు అయినందుకు చచ్చిపోతావా? చిన్న సమస్య వచ్చినందుకు దేవుడిని విడిచిపెట్టేస్తావా? అదేనా ఇప్పుడు దాకా నువ్వు నేర్చుకుంది? మేం ప్రయాసపడుతుంది అదేనా? ఇన్ని వర్తమానాలు వింటున్నావే, ఇంతగా ప్రభువు నీతో మాట్లాడుతున్నాడే, ఈ టైంలో నువ్వు వెనుక తిరగడం న్యాయమా? దేవుడు ఇంత కార్యం చేసింది నువ్వు వెనుతిరిగిపోవడానికా? దేవుడు నిన్ను కనాను చేర్చడానికి కదా పిలుచుకొని వచ్చాడు. కనాను చేర్చడానికి కదా దేవుడు నడిపిస్తున్నాడు. ఈ చిన్న కార్యం కొరకు చర్చికి ఆగిపోతావా? అలుగుతావా దేవుడి మీద? ఒకసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. దేవుడు నీ జీవితంలో ఇన్ని గొప్ప కార్యాలు చేసిన దేవుడు ఆ చిన్న కార్యాన్ని చేయలేడా? నీ అప్పు తీర్చలేడా? నీ అనారోగ్యం నుంచి విడిపించలేడా? ఎందుకు వెనుతిరుగుతున్నావు? మరలా ఎందుకు ఆ పాత మాంత్రికుడి దగ్గరికి వెళ్ళి ఆ తాయితలు కట్టించుకుంటున్నావు? మరలా నువ్వు ఎందుకు వెనుతిరిగిపోతున్నావు? ఎందుకు మరలా వెనుతిరిగి వెళ్ళి విగ్రహారాధనలోకి వెళ్తున్నావు? దేవుడి నీ జీవితంలో కార్యం జరిగించలేడా?